నమస్తే. ఈ 2026లో మనందరము మన హెల్త్‌కి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఎస్పెషల్లీ వుమెన్. ఎందుకంటే మనకు హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మన హెల్త్ గురించి ఈరోజు తీసుకునే జాగ్రత్తలు రేపు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన లాంగివిటీకి చాలా ఉపయోగపడతాయి. దీనికి సంబంధించి 3 హెల్త్ మ్యాటర్స్‌ని నేను ఈరోజు డిస్కస్ చేయదలుచుకున్నాను. ఇందులో భాగంగా మొదటిగా మనం హెచ్పివి స్క్రీనింగ్ గురించి అండ్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాం. ఈ హెచ్పివి స్క్రీనింగ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది మహిళల్లో. అందుకని ప్రతి వాళ్ళు కూడా 30 ఇయర్స్ దాటిన తర్వాత అంతకంటే ముందు కూడా చేసుకోవచ్చు. పాప్స్మియర్ అనే టెస్ట్ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే మనం ఏదైనా క్యాన్సర్ ప్రాబ్లం ఏదైనా రాబోతుంది అని కొంచెం అర్లీగా తెలుసుకోవచ్చు. పాప్స్మియర్ కంటే కూడా అడ్వాన్స్డ్ టెస్ట్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని ఇప్పుడు వచ్చింది. ఈ టెస్ట్ లో మనకి ఇంకా యాక్యురసీ ఉంటుంది పాప్స్మియర్ కంటే కూడా. అలాగే ఈ టెస్ట్ ని మనం 3 to 5 ఇయర్స్ ఒకసారి మాత్రమే చేసుకోవచ్చు. పాప్స్మియర్ అయితే రెగ్యులర్ గా ఇయర్లీ ఒకసారి చేసుకుంటూ ఉండాలి. సో ఈ టెస్ట్ కి అది అడ్వాంటేజ్. ఆ తర్వాత వ్యాక్సిన్ గురించి, హెచ్పివి వ్యాక్సిన్. ఇప్పుడు మనకుండే క్యాన్సర్స్ కి అన్నిటికీ కూడా ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్ గా ఉండవు. కొన్ని క్యాన్సర్స్ కి మాత్రమే ఈ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అందులో ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ఒక ప్రివెంటివ్ వ్యాక్సిన్ ఉంది, హెచ్పివి వ్యాక్సిన్. ఇది స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఉండే మహిళలందరూ కూడా తీసుకోవచ్చు. ముందు వ్యాక్సిన్ ఎవరు తీసుకుని వాళ్ళు ఉంటే 45 ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇందులో ఈ వ్యాక్సిన్స్ 2-3 రకాల టైప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. పాలివలెంట్ వ్యాక్సిన్, ట్రైవలెంట్ వ్యాక్సిన్ అని అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది ఎవరికి ఏ వ్యాక్సిన్ అనేది డాక్టర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత ఆ వ్యాక్సిన్ తీసుకుంటే చాలా మంచిది. సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సైకిల్ ట్రాకింగ్. అంటే మనకు మంత్లీ వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ అన్నమాట. సో ఇది ఒక యాప్ ద్వారా కానీ ఒక జర్నల్ ద్వారా కానీ ఎవ్రీ మంత్ సైకిల్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనకు సైకిల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇరెగ్యులర్ గా వస్తున్నాయా, పీరియడ్ లో ఏదైనా సివియర్ పెయిన్ వస్తుందా, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనము ఏదైనా మనకు పీసీఓఎస్ సంబంధించినది కానీ లేదా ఎండోమెట్రియోసిస్ కానీ లేదా పెరిమెనోపాజ్ లో ప్రాబ్లం కానీ ఇవన్నీ అర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇందులో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఒక్కటే కాకుండా ఏదైనా మూడ్స్ లో చేంజెస్ ఉన్నాయా, మన ఎనర్జీ లెవెల్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సివియర్ పెయిన్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. మనం అబ్జర్వ్ చేసినప్పుడు కడుపులో బ్లోటింగ్ కానీ, హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా పొత్తి కడుపులో చాలా నొప్పిగా ఉండడం కానీ, పర్సిస్టెంట్ గా పెయిన్ వస్తుండడం కానీ, ఇవి నోటీస్ చేసినప్పుడు మనం ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే కొన్ని కండిషన్స్ ని అర్లీగా డయాగ్నోసిస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇవన్నీ ఇలాంటి సిమ్టమ్స్ తో అసోసియేట్ అయి ఉంటాయి. సో ఇలాంటివి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే చాలా ఎర్లీ డయాగ్నోసిస్ కి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ సైకిల్ ట్రాకింగ్ అనేది చాలా మన డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే గట్ బయోమ్ న్యూట్రిషన్. ఈ 2026లో ఎవిడెన్స్ ప్రకారము ఈస్ట్రోబోలోమ్ అంటే కలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్, అది ఈస్ట్రోజన్ మెటబాలిజం ని హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్ సరిగా లేనప్పుడు అది ఈస్ట్రోజన్ హార్మోన్ ని చాలా డిస్టర్బ్ చేసి హెవీ బ్లీడింగ్ రావడము, మూడ్ స్వింగ్స్ రావడం కూడా జరుగుతుంది. ఇది కరెక్ట్ చేయడానికి మన డైట్ లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఫైబర్ రిచ్ డైట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎక్సెస్ ఈస్ట్రోజన్ హార్మోన్ ని ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మైక్రోబయోమ్ ని యాక్టివేట్ చేయొచ్చు. దీంతో పాటుగా విటమిన్ డి అండ్ కాల్షియం అనేది కూడా మన ఇంటేక్ లో భాగంగా తీసుకున్నప్పుడు బోన్ హెల్త్ ని మనం కాపాడుకోవచ్చు. ఈ అలవాట్లన్నీ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలోనే మనము మన లైఫ్ లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఐ విష్ ఎవ్రీబడి ఫోకస్ ఆన్ న్యూట్రిషన్ అండ్ స్టే హెల్తీ.